నవీన్ గారు ఈమెయిల్ ద్వారా పంపించారు. ఇంట్లో ఉండాల్సిన లక్ష్మీదేవి ఫోటో ఏ విధంగా ఉండాలి తెలియజేయగలరంటూ కోరుతున్నారు. ఇంట్లో ఒక్క లక్ష్మీదేవి ఫోటో ఉండకూడదు, అది మొదటి సూత్రం. చాలాసార్లు చెప్పుకున్నాం మనం. లక్ష్మీనారాయణులు కలిసి ఉండాలి, కలిపి ఉంచాలి. ఒక లక్ష్మీ కాదు, పార్వతి అయినా పరమేశ్వరుడు పక్కన ఉండాలి, సరస్వతి అయితే బ్రహ్మ పక్కన ఉండాలి. దంపతులను విడదీసే పాపం మనం చెయ్యొద్దు. నాకు డబ్బిచ్చేటువంటిది లక్ష్మీ కాబట్టి ఆమెనే పెట్టుకుంటాను, ఆమెనే పూజిస్తాను, ఆమెనే అడుగుతాను అనటం చాలా పొరపాటు. భర్త నుండి భార్యను విడదీసి మన ఇంట్లో బంధించి డబ్బుడితే అంటే ఇస్తుందే, మొదలు నాకు నా భర్తను తెచ్చియమంటుంది. ఆయన నుండి దూరం చేసి నన్ను అడుగుతావేంటిరా నువ్వు, నీకు అమ్మే కావాలా నాన్నొద్దా, నాన్నని తీసుకోనరా. ఇప్పుడు చాలామంది మన కాలం ఏం చేస్తున్నారు, అమ్మ ఒక ఇంట్లో నాన్న ఒక ఇంట్లో ఉంటున్నారు కదా. అంతకు మించిన మహాపాపం ఇంకొకటి లేదు. ఇద్దరిని విడదీయకండి, విడదీసి మీ కోరికలు కోరకండి. చాలాసార్లు చెప్పుకున్నా. సీత మాత్రమే కావాలి, రాముడు వద్దు అని ఒకడు ఉన్నాడు. ఎవరు వారు? రావణాసురుడు. కాబట్టి ఒక్క లక్ష్మిని మాత్రమే పూజించిన వారంతా ఏ జాతి అన్నమాట? రావణాసురుడి జాతి. అలాగే లక్ష్మి వద్దు, నాకు మోక్షం కావాలి అంటే నారాయణుడే కావాలి అనుకుంటే, సీత వద్దు రాముడే కావాలి అని ఒక అమ్మాయి ఉంది. ఎవరామె? శూర్పణఖ. ఆమెకు సీతొద్దు, సీతను మింగేస్తానండి. నీకు భార్య పక్కన ఉంది కాబట్టి నన్ను వద్దంటున్నావు, భార్య లేకుండా నన్నే తీసుకుంటావు, తినేస్తానండి. కాబట్టి సీత వద్దు రాముడే కావాలి అన్నది శూర్పణఖ. మనం కూడా నారాయణుడే కావాలి, లక్ష్మి వద్దు అనుకుంటే మనం ఏ జాతికి వస్తాం? శూర్పణఖ అవుతాం. నారాయణ వద్దు లక్ష్మి కావాలి అంటే రావణాసుడు అవుతాం. ఇద్దరు కావాలంటే విభీషణుడు అవుతాం. మనకు రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ, పురాణాలు కానీ ఏవో అల్లిన కథలు కావు, పొద్దుపోక రాసినవి కావు. ఆ గ్రంథాలలోని ప్రతి విషయము, ప్రతి సంఘటన ఒక అద్భుతమైన సందేశాన్ని, ఉపదేశాన్ని, ఆదేశాన్ని అందిస్తాయి. కథ చదవాలి, సన్నివేశము చదవాలి, దాని ఆంతర్యము పెద్దల ద్వారా తెలుసుకొని ఆచరించాలి. కాబట్టి ఒక్క లక్ష్మిని పెట్టుకోకండి, లక్ష్మీనారాయణులను పెట్టుకోండి. అంత స్థలం మా దగ్గర లేదు అనుకుంటే ధర్మశాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి హృదయంలో నారాయణుడు ఉంటాడు, నారాయణ హృదయంలో లక్ష్మీదేవి ఉంటుంది, మనం చూసుకుంటాం. కాబట్టి లక్ష్మీదేవి హృదయంలో నారాయణుడు ఉన్నటువంటి ఫోటో తీసుకోండి. ఉంటాయి కొన్ని జాగ్రత్త కడితే వాళ్ళు ఇస్తారు, ఇది మనం దింపుదాం ఒకటి కొత్తగా, నష్టమేముంది. ఇలా నారాయణస్య హృదయే లక్ష్మీ, లక్ష్మీ హృదయే నారాయణ. అందువల్ల హృదయంలోనైనా నారాయణుడు కనపడేలా ఉన్న లక్ష్మీ ఫోటోను పెట్టుకోండి. ఇద్దరిని పూజలో కూడా లక్ష్మీనారాయణాభ్యాం నమః, వాణి హిరణ్యగర్భాభ్యాం నమః అని అంటాం తప్ప లక్ష్మీ నమః నారాయణాయ నమః లేదు. అందువల్ల ఇద్దరిని కలిపి పెట్టుకోండి, ఇద్దరిని కలిపి ఆరాధించండి, ఇద్దరిని ఆరాధించండి. ఎందుకంటే అమ్మ ఇచ్చేది నాన్న అనుమతితోటి, నాన్న ఇచ్చేది అమ్మ అంగీకారంతో కదా. అమ్మ ఒప్పుకోకుండా నాన్న ఇస్తారా? అమ్మ ఒప్పుకోకుంటే నాన్న ఒప్పుకుండా అమ్మ ఇస్తుందా? కాబట్టి వారిద్దరిని విడదీయకుండా ఇద్దరి ఫోటో పెట్టుకోండి, ఇద్దరిని కలిపి ఆరాధించండి, ఇద్దరు అనుగ్రహాన్ని పొందండి, వృద్ధిలోకి రండి. ధర్మ సందేహం